వాసు గారు, ఈషా సినిమా మీరు డెఫినెట్గా చూసుంటారు కాబట్టి మిమ్మల్ని భయపెట్టడంలో ఈషా ఎప్పుడైనా లైన్ క్రాస్ చేసిందా? ఈషా ఎంత భయపెట్టిందో తెలియదు కానీ ఇప్పుడు రేపు పొద్దున్న పబ్లిసిటీ బిల్లు తీసుకొస్తాడు. దాము గారు నేను అదే మాట్లాడుకుంటాం, మనోడు ఏం భయపెడతాడు అని చెప్పి రేపు పొద్దున్న. ఈషా కన్నా కూడా నాకు రేపు పొద్దున్న పబ్లిసిటీ బిల్లు ఎంత వస్తాయో ఆ భయంలో ఉన్నా ప్రజెంట్. ఇప్పుడు మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈషా గురించి? ఈ సినిమాని చూడండి అని రికమెండ్ చేయాలనుకుంటున్నారా? చూస్తారా చూడరా అని వార్న్ చేయాలనుకుంటున్నారా? ఒకటైతే రికమెండ్ చేస్తాను, ప్రతి బ్యాచ్లోని ఒకడు చాలా ధైర్యంగా నాకు దెయ్యాలంటే భయం లేవు, ఆత్మలంటే భయం లేదని చెప్పి ఒకడు మాత్రం చాలా డబ్బా కొడుతూ ఉంటాడు. అది అమ్మాయిలు ఉంటే ఇంకా గట్టిగా డబ్బా కొడుతూ ఉంటాడు. రేపు పొద్దున మాత్రం అతన్ని డెఫినెట్గా థియేటర్ తీసుకురండి వాడిని. ఓకే, మీ బ్యాచ్లో ఎవడతో గట్టిగా డబ్బా కొడతాడో అతన్ని థియేటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ సినిమాకు ఉలుకు పడకుండా ఉన్నాడంటే అతను గ్రేటే. ఓకే, రెండు చోట్లన్నా ఉలుకు పడతాడు. నాకు తెలిసి ఏ స్పాట్లో ఉలుకు పడతాడో ఆ స్పాట్లో మాత్రం డెఫినెట్గా ఉలుకు పడతారు, ఎంత ధైర్యవంతుడు అయినా సరే. వార్నింగ్ లాగాను ఉంది, రికమెండేషన్ లాగా కూడా ఉంది. చాలా బ్యాచ్లో తెలిసి నాకు డబ్బా కొడతారు. ఇందుకే మీ బ్యాచ్లో ఎవరది? నేనే డబ్బా కొడతా.